మొంతా తుఫాను ప్రభావం లేనప్పటికీ వాకుల వద్ద నీరు ప్రవహిస్తున్నందున ప్రజలందరూ కూడా మరో 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని, నీరు తగ్గుముఖం పట్టే వరకు ఎవరు కూడా వాగుల వద్దకు వెళ్లవద్దని తుఫాను ప్రత్యేక అధికారి ఆంజనేయులు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరూరు మండలంలోని సూరవారిపల్లె, బాదినేనిపల్లె గ్రామాల్లో మండల స్థాయి అధికారులు వాగుల వద్ద పర్యటించి నేటి పరిస్థితి అంచనా వేశారు. తుఫాను ప్రభావం బుధవారం, గురువారం లేకపోయినప్పటికీ వాగులు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాలను అధికారులు తనిఖీ చేశారు. తుఫాన్ సంబంధిత ప్రత్యేక అధికారి ఆంజనేయులు, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మండల అభివృద్ధి అధికారి సత్యం, డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య, ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు, మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బోర వెంకటరత్నం, పంచాయతీరాజ్ ఏఈ వీరయ్య బృందం వాగుల పరిశీలనలో పాల్గొన్నారు. ఇక తుఫాన్ ప్రభావం తగ్గడం, మండలంలో తుఫాన్ ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా గట్టి చర్యలు తీసుకోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సందర్భంగా వారు ప్రజలకు పలు సూచనలు చేస్తూ గుంతపల్లె, సూరవారిపల్లె, బాదినేనిపల్లె గ్రామాల వద్ద వాగులు ప్రవహిస్తూనే ఉన్నాయని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వీఆర్ఓలు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని, మరో 2 రోజుల పాటు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు, పోలీస్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.